హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం చదువుకున్నాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చదవండి. ఎవరైనా తీసుకున్నారు? ఓకే. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎలాగూ తప్పించుకుందుము. ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యము చేసిన ఎలాగూ తప్పించుకుందామని ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త పౌలు భక్తుడు వారితో అంటున్నాడు. వాస్తవంగా వీరందరూ హెబ్రీయులకు అంటే వీరందరూ ఎవరంటే అన్య కుటుంబాల నుంచి కాక కేవలము యూద మతము నుండి యూదుల నుండి వచ్చిన వారందరికీ ఈ పత్రికను రాస్తున్నాడు. వీరందరూ కూడా విశ్వాసములో ఒకానొక సమయంలో బలపడ్డారు. అయితే క్రైస్తవులైనందుకు వారికి వచ్చిన శ్రమను బట్టి వారు ఏం చేస్తున్నారంటే ఇక క్రీస్తుని వదిలి మరలా వారి యొక్క పూర్వ మతంలోకి వెళదాము అనేటువంటి ఆలోచనలో వారున్నారు. అట్టి వారికి రాస్తున్నాడు. అంటే రక్షణ విడిచిపెట్టి వెళ్ళిపోయేటువంటి అంశంలో ఉన్నవారు, అలాంటి వారికి ఈ యొక్క పత్రికను పౌలు అనింది గాని సరే ఎవరైనా కానివ్వండి, రచయిత మనకి ఇప్పుడు పెద్ద అవసరం లేదు. కానీ ఏమి రాస్తాడనేది చాలా ప్రాముఖ్యం. ఈ యొక్క పత్రిక చాలా అద్భుతమైనటువంటి భాషలో రాయబడింది. గ్రీకులో మంచి కావ్య భాషలో. చాలా మంది ఈ గ్రంథకర్త ఎవరనేది పండితులకు చాలా మందికి అర్థం కాదు. చాలా శ్రేష్టమైనటువంటి గ్రీకు. ఈ యొక్క చాలా మంది ఏమంటారంటే ఈయన అంటారు, అపోలో అంటారు, ఇక పౌలు అని ఎక్కువ మంది నమ్ముతారు. ఏది ఏమైనప్పటికీ కూడా దీనికి తర్వాత ఇంకొకటి లూకా సువార్త అపోస్తలుల కార్యగ్రంథం. ఎందుకంటే ఈ రెంటిని రాసిన వ్యక్తి వైద్యుడు కాబట్టి మంచి గ్రీకు పరిభాషను వాడతాడు. అలాగే ఈయన మంచి భాష వాడటమే కాదు, వాడుక భాష కాదు, ఇది గ్రాంధిక భాష. దానితో పాటు చాలా చూడండి, ఇంకా మనం గమనించినట్లయితే యేసయ్య యొక్క ఆధిపత్యాన్ని గురించి 2 విషయాలు ప్రాముఖ్యంగా చెప్తాడు. ఏంటంటే యేసుక్రీస్తు యొక్క ఆధిపత్యము, యేసుక్రీస్తు యొక్క శ్రేష్టత్వం. యేసు అందరికన్నా ఎలా శ్రేష్ఠుడు, అందరికన్నా ఎలా గొప్పవాడు అనే విషయాలు. ఎందుకంటే ఇంకొకటి, వీరికి ధర్మశాస్త్రంలో మంచి పట్టుంది. ధర్మశాస్త్రంలో ఒక మాటలో చెప్పాలంటే ప్రవీణుడు. ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటి అనేక విషయాలు చెప్తాడు. మీకేమైనా గుర్తున్నారా? నేను ధర్మశాస్త్ర ప్రవీణుడు అని చెప్పినప్పుడు మీ మనసులోకి ఏమైనా వచ్చారా? ఎవరన్నా? ఇంకా పాత నిబంధనలు ఒక ఆయన ఉన్నాడు కదా, ఎజ్రా. ఆయన ధర్మశాస్త్ర ప్రవీణుడు అంట. ప్రవీణుడు అంటే అర్థం ఏంటి? ఆరితేరినటువంటి వాడు. దేవుని యొక్క ధర్మశాస్త్రము ఆరితేరిన వాడు. ఈయన కూడా దేవుని యొక్క ధర్మశాస్త్రము ప్రార్థన నిబంధన తన ప్రజలటువంటి ఇస్రాయేలుకి ఇచ్చినటువంటి దాంట్లో దాని మీద బాగా పట్టుంది. దేవుని యొక్క వాక్యం మీద పట్టున్నటువంటి వ్యక్తే కాదు, కానీ అందుకనే ధర్మశాస్త్రాన్ని చాలా కూలంకషంగా చాలా లోతుగా అధ్యయనం చేసి ఆ సంగతులు తెలియజేస్తాడు. అవన్నీ మనకున్నవి. వాటి గురించి మాట్లాడుతూ, ధర్మశాస్త్రాన్ని గురించి మాట్లాడుతూ ఒక మాట చెప్పాడు. ఏమంటాడు చెప్పండి? ధర్మశాస్త్రము రాబోచున్న వాటి మేలుల యొక్క ఏంటంట ఛాయ. ఛాయ అంటే అర్థం ఏంటి చెప్పండి? నీడ. కానీ అది వస్తువు కాదు. వస్తువు ఎవరో ఉన్నది ధర్మశాస్త్రము. పాత నిబంధన ఎంత శ్రేష్టమైనప్పటికీ కూడా అది కేవలం రాబో వ్యక్తికి ఒక నీడ లాంటిదే. ఆ వ్యక్తి యొక్క ప్రతిబింబం లాంటిదే. ఆ వ్యక్తి యొక్క ఆకారమే కాని వాస్తవానికి అది కాదు. ఎవరు ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చేవారంటే ఆ క్రీస్తు. ఇంకొక మాటలో చెప్పాలంటే ఆ క్రీస్తు ఈ యొక్క పాత నిబంధనలో ఏ విధముగా నెరవేర్చబడ్డాడు, పాత నిబంధన లేఖనంలో ఏ విధముగా క్రీస్తు నెరవేర్చబడ్డాడు అని అనేకమైన సంగతులు చెప్పుకుంటూ వచ్చి వారి యొక్క పరిస్థితుల గురించి ఆలోచించి ఏమంటాడంటే ఇంత గొప్ప రక్షణ. ఎంత చక్కటి మాట. గొప్ప అనేటువంటి విశేషం మనం ఎక్కువ వాడుతుంది. చెప్పండి, అన్నిటికీ వాడతాం గొప్ప అని వాడం కదా. ఇంత గొప్ప రక్షణ ఎంత గొప్పదో అడగాల్సిన వాళ్ళని మనం అడగాలి. ఎవరిని అడుగుతాం చెప్పండి? ఎవరిని అడుగుతాం?
పేతురు మీరు అడగని చెప్తాడు. ఒకసారి రండి, 1వ పేతురు పత్రిక త్వరగా 1వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం చదవండి. ఎవరైనా తీసుకున్నారు. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడుతుంది. అక్కడ విమోచన అనేటువంటి పదం వాడారు కానీ రక్షణే ఏమంటున్నాడు? అమూల్యమైనటువంటిది అంటున్నాడు. అమూల్యము అంటే అర్థం ఏంటి? ఏం చెప్పండి? అమూల్యం అంటే అర్థం ఏంటంటే వెలకట్టలేనిది. మనం ఈ లోకంలో ఉన్న ప్రతిదానికి మనం వెలగడతాం. ఈ లోకంలో ఉన్నటువంటిది బంగారం కావచ్చు, వెండి కావచ్చు, ఇంకా బంగారం నుంచి ఏమైనా ఉన్నాయి ఉండటానికి. ఏమంటారు? పగడాలంట, ముత్యాలు, ఇవి చాలా ఉన్నాయి. అవన్నిటికన్నా అమూల్యమైనది అంటే వెలకట్టలేనిది. ఇవన్నీ ఏం చేస్తా? వీటన్నిటిని మనము అవి ఎంత ఖరీదైనప్పటికి కూడా, ఎంత విలువైనప్పటికి కూడా వాటిని ఏం చేస్తామంటే వాటిని డబ్బు పెట్టు దేని ఒక దాన్ని పెట్టి కొనగలం. కానీ దీన్ని మనం అమూల్యమైందంటే దేని ద్వారా కొనగలం తెలుసా? కొనాల్సిన పని లేదు. మనం చెప్పండి, కొనాల్సిన పని లేదు చెప్పండి. మనకి ఉచితంగా వస్తుంది కాబట్టి దాని విలువ తెలియట్లేదు. మీరు అన్న కొన్న రక్షణ కొనలా. యేసయ్య మన అందరి కూడా కొని ఉచితంగా ఇచ్చారు. హల్లెలూయా. ఆయన అమూల్యమైన రక్తము చేత కొని మనందరికీ ఉచితంగా ఇచ్చాడు. ఓరకన వచ్చింది ఏంటైనా మనం చూడకంగానే వస్తాం. మనము దానికి విలువ కట్టి, దానికి వెల చెల్లించి దాన్ని మనం కొన్నామనుకోండి, దాన్ని జాగ్రత్తగా చూసుకుంటాం. కానీ యేసయ్య మన కొరకు ఇంతగా శ్రమపడి కష్టపడి ఆయన మరణించి మనకి యొక్క రక్షణ అనేటువంటి స్వాస్థ్యాన్ని, ఈ రక్షణ అనేటువంటి ఆస్తిని దేవుడు మనకి ఇచ్చాడు. అయితే వీరికి కూడా అనుగ్రహించాడు. వీరు కొంత వచ్చినటువంటి పరిస్థితిని బట్టి ఏమైందంటే వాళ్ళు ఏమంటున్నారంటే అప్పుడున్నటువంటి రోమా సామ్రాజ్యంలో యూదా మతం అనేది, ఆ రోమా సామ్రాజ్యంలో దీన్ని ఒక మతంగా అంగీకరించారు. కాబట్టి అర్థమేంటి? నువ్వు యూదులవు కాబట్టి నీ మతాన్ని నువ్వు ఎలాంటి అభ్యంతరము, ఎలాంటి ఆటంకం లేకుండా నీ మతాన్ని నువ్వు పాటించవచ్చు. కానీ క్రైస్తవ్యానికి అట్టి వెసులుబాటు లేదు, క్రైస్తవ్యానికి అట్టి అవకాశం లేదు. కానీ మీరేమయ్యారు? క్రైస్తవులు అయ్యారు. క్రైస్తవులు ఏం చేస్తారంటే బాధపడుతున్నారు. అప్పుడు అనుకున్నాడు, ఈ బంధువులన్నీ మనకెందుకు, ఈ హింస అంతా మనకెందుకు, మన పూర్వమతానికి మనం వెళ్ళిపోదాం. ఆ పూర్వమతానికి మనం వెళ్ళిపోయామనుకోండి, మనకి అక్కడ ఏముండదు, హింస ఉండదు, మనకి ఎక్కడ ఏముండదు, శ్రమ ఉండదు అని వారు అనుకొని వెళ్ళటానికి వెళ్ళేటువంటి అంశంలో ఉన్నారు. అట్టి వారిని హెచ్చరిస్తున్నాడు. అట్టి వారిని ఏం చేస్తున్నారంటే అట్టి వారిని బలపరచడానికి ఈ యొక్క పత్రికను రాసిన ఎంత శ్రేష్టమైన పత్రిక అంటే, నేను అంతకుముందు చెప్పాను, దీనికి ఒక ఆయన ఏం పేరు పెట్టి తెలుస్తా? నారికేళ పాకం. నారికేళ పాకం తెలుసు కదా, కొబ్బరి పాకం, కొబ్బరి లౌజులు అంటాయి కదా, కొబ్బరి లౌజులు. అవి తింటే ఎంత లాలాజలం కొడతా ఉంటుంది, చాలా రుచిగా ఉంటుంది. ఈ మధ్య మేము గుడివాడ వెళ్ళినప్పుడు, కాశ్మీర్ ఇంటికి వెళ్ళినప్పుడు ఇవేంటి వాటి పేర్లు ఏమన్నాయి? సున్నట్లు కాదు, గుర్తు రావట్లేదు. సరే, ఆ వంటలు తీసుకొచ్చా, గుర్తొచ్చి చెప్తాను. అవి రోజు తింటే చాలా టేస్ట్గా ఉంటాయి. చిన్నప్పుడు ఎప్పుడో తిన్నామని. ఆ పప్పుండలు, శనగపప్పు ఉండలు అనుకుంటా, అవి చాలా రుచిగా ఉంటాయి. నేను రోజు కూడా వినేవాడిని. అయిపోయిందండి. అయితే అవి తింటుంటే ఎంత రుచిగా ఉంటుంది. ఈ లవ్స్, కొబ్బరి లవ్స్ కొన్నిసార్లు ఏం చేస్తాను, కొన్నిసార్లు ఇష్టాన్ని చదువుకోలేదు, కొన్నిసార్లు శోధన చేయించలేదు. మరి ముఖ్యంగా ఇలాంటివి చూసినప్పుడు ఏది ఇవన్నీ ఎప్పుడో చిన్నప్పుడు తిన్నా, వాటి ఇచ్చేది మనకు తెలుసు. అలాంటి నారికేళ పాకం అంటే దీన్ని మనం తింటే అర్థమవుతుంది ఎంత రుచిగా ఉంటుంది అనేది. ఎవ్రీ పత్రికలు మనం చదివి కొన్ని సంగతులు మీకు అర్థం కావు, అరాయింపు కావు, అయినప్పటికీ కూడా చదువుతుంటే అసలు నిజంగా వీటిలో ఉన్నటువంటి ఆ శ్రేష్టత, క్రీస్తులో ఉన్నటువంటి ఆ శ్రేష్టత్వం, క్రీస్తులో ఉన్నటువంటి ఆధిపత్యము అన్నిటికన్నా పైన ఉన్నటువంటి వాడు. అందుకనే మనకి ఒక భక్తుడు పాట రాశారు కదా, ఈ ఎవ్రీ పత్రికలో ఉన్నటువంటి యేసయ్య గురించి రాస్తాడు. అందరికంటే శ్రేష్ఠుడు, మనకందరికీ తానే ప్రభు. సాగిలపాడి మనకి పాడబడుతుందా? మోషే కంటే శ్రేష్ఠుడు అన్ని మోసముల నుండి విడిపించు, మోషే కంటే
సాధ్యముతో ఆత్మలో మన ప్రభు యేసుని సాగిల లోకెదము అందరిలో శ్రేష్ఠుడు మనకందరికి తానే ప్రభు అందరూ శ్రేష్ఠుడు మనకందరికి తానే ప్రభు హల్లెలూయకు పాత్రుడు ఘనపరచి లోకెదము హల్లెలూయకు పాత్రుడు ఘనపరచి లోకెదము సాగిల లోకెదము సత్యముతో ఆత్మతో మన ప్రభు యేసుని సాగిల హల్లెలూయా. అందుకని చివరి ఏమన్నాడు? అందరికన్నా శ్రేష్ఠుడు, మోషే కంటే శ్రేష్ఠుడు, అహరోను కంటే శ్రేష్ఠుడు. ఇంకా చెప్పండి, ఎంతమంది ఉన్నారు? వారందరికన్నా శ్రేష్ఠుడు ఎవరు? మన యేసయ్య. అట్టి శ్రేష్ఠుడైనటువంటి యేసయ్య మనందరికీ రక్షణ అనేటువంటి విలువైన అమూల్యమైన ఆస్తిని మనకి ఇచ్చాడు. వారందరికి ఇచ్చాడు, ఇక్కడ ఉన్నటువంటి వారికి కూడా ఇచ్చాడు. అయితే మనం ఏం చేస్తున్నాం చెప్పండి? ఏం చేస్తున్నాం అంటున్నాడు ఇక్కడ, ఇంత గొప్ప రక్షణను మీరు నిర్లక్ష్యము చేసిన గొప్ప వాటిని మీరు నిర్లక్ష్యం చేస్తారా చెప్పండి? గొప్ప వాటిని మీరు నిర్లక్ష్యం చేస్తారా? నీ వేలికి బంగారు ఉంగరం ఉంటే ఇష్టానుసారం ఉంటుంది చెప్పండి. కొత్తగా పెట్టుకున్న వాళ్ళు అయితే ఉందో లేదో పదాలు చూస్తుందా కదా, ఎక్కడ జారిపోయిందేమని. మరి వీటన్నిటికన్నా శ్రేష్టమైన, వీటన్నిటికన్నా విలువైనటువంటి గొప్ప రక్షణ ఇచ్చినప్పుడు వారు ఏం చేస్తారంటే, వారికి వచ్చిన శ్రమను బట్టి, వారికి కలిగేటువంటి ఇబ్బందిని బట్టి వారు ఏం చేస్తున్నారంటే నిర్లక్ష్యం చేస్తున్నారు. దేవుని బిడ్డారా, అందుకని అంటున్నాడు పైన రెండవ అధ్యాయం మొదటి వచనంలో, కావున మనం వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకున్నట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలను. ఇక్కడ చూడండి, జాగ్రత్త గురించి చాలా సార్లు చెప్పాడు. విశేషమైన జాగ్రత్త కలిగి ఉండాలంట. దేని విషయంలో? మనము వినిన సంగతులు, యేసుని గురించి, ఆయన రక్షణ గురించి మనం వినిన సంగతుల విషయంలో ఎలా ఉండాలో ఇస్తా విశేషమైన జాగ్రత్త కలిగి ఉండాలి. ముందుగానే చెప్పాడు సార్, మనం జాగ్రత్త లేతాం వచ్చింది కదా, జాగ్రత్త లేతాం. ఎక్కడి వరకు బాగుంది చెప్పండి? యెహోషువ వరకు బాగానే ఉంది. యెహోషువ తర్వాత న్యాయాధిపతుల దగ్గరికి వస్తాం. న్యాయాధిపతుల దగ్గరికి వచ్చేటప్పటికి న్యాయాధిపతుల్లో ఉన్నటువంటి చివరి మాట ఏంటి చెప్పండి? ఆ దినములలో వారికి రాజు లేడు, ఎవరికి ఇష్టం వచ్చినట్లు. చదవండి, న్యాయాధిపతుల గ్రంథము చివరి అధ్యాయము చివరి వచ్చిన చివరికి రండి. ఏముంది ఒకసారి చూడండి. ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు, ప్రతి వాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచు వచ్చాను. ఇది జాగ్రత్త లేకపోతే ఆ దినములలో ఎవరు లేరు? రాజు లేడు, నడిపించేటువంటి వ్యక్తి లేడు, వారికి మార్గదర్శకాన్ని చూపించేటువంటి వ్యక్తి లేడు. ఇది మంచి, ఇది చెడ్డ అని చెప్పేటువంటి వ్యక్తి లేడు. కాబట్టి అప్పటి వరకు ఎవరున్నా చెప్పండి? యెహోషువ ఉన్నాడు. వారు ఐగుప్తుడి బయటకు వచ్చినంత వరకు మోషే ఉన్నాడు. వీళ్ళు ఎన్ని చేసినా గానీ భరించాడు, సహించాడు. అయినా గానీ ఏం చేస్తాడు? వారిని సరిచేసి ఎక్కడి వరకు? వాగ్దాన దేశ వంశుల వరకు నడిపించాడు. వారు వాగ్దానంలో తప్పిపోకుండా ఉండాలని. అయినప్పటికీ తప్పే. ఎందుకు చెప్పండి? ఈయన మాటను పడిచివరి పెట్టారు. నేను ఆ మధ్య బైబిల్ చదువుతుంటే పడిచివనే కాదు, ఇంకొక చోట కూడా ప్రవక్త దగ్గర ఒక మాట ఉంది, పెడముఖమని పెట్టినట్టున్నారు. ఈ రోజుల్లో మనకి దేవుని యొక్క సన్నిధికి పెడముఖం పెడుతుంది. బైబిల్ అంత చక్కటి మాట, పెడచెవిని పెట్టారు.
తలచెవులు పెట్టి ఏం చేస్తాడంటే వారందరూ కూడా ప్రవేశించలేదు. తర్వాత ఎలాగో ఏం చేస్తాడు, మళ్ళా దేవుడు యెహోషువను లేవనెత్తాడు. యెహోషువను లేవనెత్తితే యెహోషువ మాట విన్నాడు. ఎప్పుడైతే యెహోషువ చచ్చిపోయాడో ఇదేంటి, మనకు నాయకుడు లేడు కాబట్టి మన ఇష్టం. అసలు అంత భయంకరమైన ముగింపు చూడండి. ఆ దినంలో రాజు లేడు, ఎవరు ఇష్టానుసారంగా వారు ప్రవర్తించారు. మన మందిరంలోకి వచ్చినప్పుడు ప్రభు మనం చూస్తున్నాడు. మనం ఏం చేస్తున్నాము, ఏం చూస్తున్నాము, ఇవన్నీ ప్రభు మనం గమనిస్తాడు. మీరు కూడా రాజు లేడు అని ఇష్టానుసారం ఉండబట్టారు. సేవకులుగా మేము ఉన్నాము, అన్నిటికన్నా ప్రధాన యాజకుడు యేసే ఉన్నాడు. మన క్రమం చాలా ప్రాముఖ్యం. అయితే వారితో చెప్తే ఉన్నాడంటే ఇంకొకటి ఇక్కడ కూడా జాగ్రత్త గురించి మరొక మాట కూడా చెప్తారు. చూడండి 3వ అధ్యాయము 12వ వచనములు ఇక్కడ చూడండి ఏమంటాడు, సహోదరులారా జీవము గల దేవుడి విడిచిపోనట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవరి అందైనను ఒకవేళ ఉండినేమో అని జాగ్రత్తగా చూచుకున్నాడు. హెచ్చరిక. వారు వెళ్ళిపోతున్నాం అంటున్నారు. విశ్వాసము లేని దుష్ట హృదయం. అప్పటికే విశ్వాసాన్ని విడిచిపెట్టారు కొంతమంది. కింద అంటాడు కదా, వారు విశ్వాస భ్రష్టులయ్యారంటాడు పౌలు. ఒక చోట చక్కటి మాట పడతాడు. చూడండి తిమోతి పత్రిక, 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనము. విశ్వాస విషయమై ఓడ బద్దలే పోయిన వారి వలె చెడి ఉన్నారు, వారిలో హృదయమును అలక్ష్యంతులు ఉన్నారు. ఇక్కడ చూడండి ఏమంటున్నాడు, అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి. మనస్సాక్షిని మనం ఎప్పుడు త్రోసివేస్తాం? దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నప్పుడు, దేవుని యొక్క వాక్యం మనం వినప్పుడు, మన యొక్క ఇష్టం నెరవేర్చుకోవాలనుకున్నప్పుడు ఏం చేస్తామంటే దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతున్నా మన మనస్సాక్షిని త్రోసివేస్తాయి. దేవుడు చెప్పేది కరెక్టే అని మన మనస్సాక్షి చెప్తుంది. కరెక్ట్ అయితే నాకేంటి, అవును కదా, కరెక్ట్ అయితే నాకేంటి. దేవుని మందిరానికి ఆదివారం వెళ్ళాలని మన మనస్సాక్షి చెప్తుంది. ఆదివారం అయితే నాకేంటి, నా పని అనుకుని నేను వెళ్తారా? దేవుని మందిరంలో మన క్రమంతో ఉండాలి అని మన యొక్క మనస్సాక్షి చెప్పుద్ది. దేవుని మందిరం అయితే ఎక్కడైతే మన ఇష్టానుసారంగా. చూడండి వారు మనస్సాక్షిని అంట ఏం చేశారు, కొందరు త్రోసివేసి విశ్వాస విషయంలో ఓడబద్దలై. అంటే అర్థం ఏంటి, విశ్వాసములో వారు తొలగిపోయారు, విశ్వాసములో బ్రేక్ అయిపోయారు. ఇక విశ్వాసంగా వారి కొనసాగటం లేదు. వారిలో ఇద్దరు గురించి కూడా చెప్పాడు. ఎవరంట, హృదయమును అలక్ష్యం. వీళ్ళు అబద్ధబాధ చేస్తున్నారు. మీరు చేసే అబద్ధబాధ ఏంటంటే పునరుత్థానం వచ్చేస్తుందని చెప్పేసి. ఏంటి మీకు పునరుత్థానం అంటే, అది 2వ తిమోతి పత్రికలో ఉంది. ఏంటంటే పునరుత్థానం అంటే బాప్తిసం తీసుకుంటే పునరుత్థానం వచ్చినట్టు. అలాంటి అబద్ధబాధ చెప్పి ఏం చేస్తారంటే వీళ్ళు విశ్వాస విషయంలో బ్రద్దలైపోవడమే కాదు, వీరు విశ్వాస విషయంలో తొలగిపోవడమే కాదు, ఏం చేస్తున్నారు చెప్పండి, ఇతరులు కూడా తొలగిపోయినట్టు చేస్తున్నారు. అసలు ఈ మాట నేను పోయిన వారం చెప్దాం అనుకున్నాను. ఏది ఇంత గొప్ప అనేటువంటి మాట, ఎంత గంభీరమైనది, ఎంత గొప్ప రక్షణ, గొప్ప రక్షణకి ఎదురెక్క. చూడండి మనకి గ్రామం ఉంది కదా, గ్రామంలో ఏం చేస్తారంటే నౌనుకు ముందు అడ్జెక్టివ్ పెడతారు. నౌన్ అంటేనేమో నామవాచకము, అడ్జెక్టివ్ అంటేనేమో విశేషణం. విశేషణం అంటే అర్థం ఏంటి చెప్పండి. ఆశ గారు మీరేది మాకు తెలుగు గ్రామం చెప్తున్నారంటారా? నాకు తెలుగు రావడం ఎప్పుడూ మర్చిపోయి, నేను అప్పుడప్పుడు కొన్ని గుర్తున్నాయి అంతే. విశేషణం అంటే అర్థం ఏంటంటే నీ గుణాన్ని తెలియజేసి. ఈ రక్షణ ఎంత గొప్పది, ఎంత విలువైనది. మనము అలాంటి గొప్ప విలువైన దాన్ని మనము కొనలేనటువంటి రక్షణని మనం ఏం చేస్తామంటే మనము నిర్లక్ష్యం చేస్తున్నాం. పేదరులారా జాగ్రత్తగా గమనించండి. అన్ని విషయాలు నేను మిమ్మల్ని నిందించడం కాదు, ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. మనకు అన్ని విషయాల్లో లక్ష్యం ఉంటుంది, అన్ని విషయాల్లో శ్రద్ధ ఉంటుంది. మనకి ఎక్కడ నిర్లక్ష్యం అంటే నీవు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా దేవుని విషయాల్లో మాత్రం నిర్లక్ష్యం. రక్షణ అంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేస్తే ఏమంటున్నాడు, రాబోయేటువంటి ఉగ్రతను మనం ఎలాగూ
తప్పించుకొందుము. నిర్లక్ష్యం చేస్తే దేవుని కృత మన మీదకి వస్తే మనం చాలా సార్లు ఏమనుకుంటాం, ఏముంది నేను రక్షించబడ్డాను కదా, నేను బాప్తిస్మం పొందాను, నాకు పరలోకం గ్యారంటీ అనుకుంటాను చాలా సార్లు. నువ్వు అసలు పొందిన మాకు బాప్తిస్మలు చాలా రకాల బాప్తిస్మలు ఉన్నాయి కదా. కొంతమంది పెళ్లి కోసం బాప్తిస్మం తీసుకుంటారు. పెళ్లి అవగానే మనకి అంతుడు పెళ్లి బాప్తిస్మం లేదు, చిన్నపిల్లల బాప్తిస్మం లేదు, ఇంకే బాప్తిస్మం లేదు, చిలకని బాప్తిస్మం లేదు. బైబిల్లో ఉన్నటువంటి బాప్తిస్మం ఒకటే ఒకటి, మారు మనస్సు ముంచుడు బాప్తిస్మం. అసలు బాప్తిస్మం అంటేనే ముంచుడు అని అర్థం, ఇక వేరే ఏమీ లేవు. సంఘ చరిత్ర నాకు అంతా తెలుసు. ఈ మన క్యాథలిక్స్ గురించి కానీ ప్రొటెస్టెంట్స్ గురించి కానీ. ఇక చిలకరింపు బాప్తిస్మం ఇవన్నీ దేనికి పెట్టుకున్నాం అంటే మన అనుకూలత కొరకు పెట్టుకున్నాం. మన అనుకూలత కాదు ముఖ్యం. యేసయ్య ఇక్కడ చూడండి ఏమంటాడు, నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. నమ్మి బాప్తిస్మం పొందాలి. ఈ రక్షణ బాప్తిస్మం మనకు చాలా మంది ఏం చేస్తారంటే, కొన్నిసార్లు కొంతమంది వచ్చి మనం ఈ బాప్తిస్మాన్ని దేనికి వాడుతున్నాం తెలుసా, కేవలం బల తీసుకోవడానికి వాడుతున్నాం. ప్రభులు ఎదగడానికి వాడుతున్నాం చెప్పండి. బాప్తిస్మం పొందిన నీవు దేవుని క్రమంలో మనం ఉంటున్నామా, దేవునికి చెందవలసిన సమయాన్ని మనం దేవునికి ఇస్తున్నామా? వీళ్ళందరూ కూడా ఇకేముందులో ఈ శ్రమ వస్తుంది కదా వెళ్లిపోదామని నిర్లక్ష్యం చేస్తున్నాను, వెనక్కి వెళ్ళిపోదామని నిర్లక్ష్యం చేస్తూ ఏం చేస్తున్నారు తెలుసా, ఏం చేస్తారంటే దేవుని యొక్క మాటలు పట్టించుకోవడం. అందుకే చెప్తున్నాడు ఎంత గొప్ప నిర్లక్ష్యం. ఈ మాట రాసింది మనమైతే మనకు అర్థం ఉంది, అది ఎంత గొప్ప రాసిన ఆయనకి తెలుసు. ఇప్పుడు ఏదైనా కానీ మీరు ఒకటి రాశారనుకోండి, ఏదైనా మీరు ఒక పని చేస్తారనుకోండి, ఒక పని విషయంలో మీరు బాగా శ్రద్ధ పెట్టి ఆ పని చేస్తారు. ఆ పని మీద మీరు ఎంత శ్రద్ధ పెట్టారో లేకపోతే మీరు ఎంత డబ్బు ఖర్చు పెట్టారో మీకు తెలుసు. కాబట్టి ఆ యొక్క వస్తువు యొక్క పని చేసిన వస్తువు యొక్క విలువ మీకు తెలుస్తుంది. ప్రకృతి దాని వరకు అట్లా తీసిపడేసారు అనుకోండి, మీకు ఎలా ఉంటుంది చెప్పండి. ఈయనకేం తెలుసు నేను పడ్డా శ్రమ, నేను ఎంత దీని కొరకు ఖర్చు పెట్టానని. ఇదిగో మరి ఇక్కడ రాసిన ఆయన కూడా ఆ రక్షణ వ్యక్తిగతంగా అనుభవించాడు. కాబట్టి ఎంత గొప్ప రక్షణ పౌలు అనుభవించాడు. దమస్కు మార్గంలో వెళుతుంటే అంత దెబ్బ దేవుడు మనం కొడితే మనం లేకుండా స్పీడ్గా వెళ్తున్నాడు. ఆయన కూడా ఎందుకు వెళ్తున్నాడు తెలుసా, ఇదిగో ఇలాంటి సంగతి దెబ్బ కొట్టడానికి వెళ్తున్నాడు ఆయన. మరేమైంది, వెళుతున్నప్పుడు ఆ యొక్క గొప్ప వెలుగు వచ్చి గుర్రం మీద నుంచి పడిపోయాడు. పడిపోయి ఏం అర్థం కాదు అంటే కదా, మనం ఏమంటాం కళ్ళు బయలు కమ్మి అంతే కదా. ఇక అర్థం కాక ఏమన్నా తెలుసా, సౌలా సౌలా నన్నెందుకు నువ్వు హింసిస్తున్నావంటే ఏమన్నా తెలుసా, సంబోధన బాగా పేరు బాగా పెట్టాడు, ప్రభు నీవెవడం అంటాడు. ఈయనకి ఎందుకంటే ఈయనకి డబ్బులు బాగా ఉన్నాయి, చదువు బాగా ఉంది. ఇక డబ్బు చదువు ఉంటే మనుషులు ఎట్లా చేస్తాను చెప్పండి. డబ్బు ఉంది, చదువు ఉంది. ధర్మశాస్త్రం ఎక్కడ చదివాడు తెలుసా, గమాలయులు అనేటువంటి ఒక మంచి గురువు దగ్గర చదివాడు. అందుకనే ధర్మశాస్త్రం పౌలు కూడా ఎక్కడ అడిగినా చెప్తాడు. రెండవది పౌలు నేను చెప్పాను కదా చాలాసార్లు, ఆగర్భ శ్రీమంతుడు. ఏదో నడమంత్రపు శ్రీ వచ్చినటువంటి వాడు కాదు పౌలు, ఆగర్భ శ్రీమంతుడు. మరి అలాంటి ఆయనకి తగ్గలేదు కాబట్టి అప్పుడు తగ్గల, తర్వాత తగ్గింది. తర్వాత ఆయన హీనుడయ్యాడు. ఏమన్నాడు అప్పుడు ఏమంటారు తెలుసా, అంత చక్కగా దేవుడు మాట్లాడుతుంటే ఏమంటారు తెలుసా, నేను ఎవడో ప్రభావం. కానీ తర్వాత దేవుడు కొట్టుకుంటూ తీసుకొస్తే అప్పుడు అంటాడు, ఒక మాట అంటాడు చూడండి, తిమోతి పత్రికలో ఆయన దీనత్వం అక్కడ చక్కగా కనపడుతుంది. ఆ మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమునదై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధాన, ఎట్టి వారిలో, అట్టి పాపులలో
ఏ పాపుల కొరకు యేసే వచ్చాడో అట్టి పాపులు అంతకుముందే ఉన్నాడు ప్రభువుని ఇవ్వడం అంటాడు. ప్రసాద్ అది కళ్ళు అట్టి పాపులు ఏమంటాడు, నేను ప్రధాని. మీరు ఒప్పుకుంటారా? అసలు పాప అంటేనే ఒప్పుకున్నాను. మనం కూడా ఒప్పుకో, నువ్వు పాపం చేసేవంటే నేనే పాపం చేశాను. ఈయన పాపులో కాదు, ఏమంటున్నాడు, ద చీఫ్ ఆఫ్ ది సిన్నర్స్ అంటాడు. నేనేంటి చేసే పాపం చేసిన వాళ్ళు ప్రధానుడిని. చూడండి, ఎందుకు తెలుసా? ప్రభువు ఆయన్ని కొట్టాడు. ప్రభు చేత కొట్టబట్టం ఏంటో మీరు పౌలుని అడిగితే తెలిసింది. ఎన్ని దెబ్బలు తిన్నాడు ప్రభు చేత అంటే, ప్రభు కొరకు పడ్డటువంటి శ్రమలు. ఆయన రక్షించి ఆయన అనుభవంలో నుంచి వచ్చేటువంటి మాటలు, ఎన్ని మాటలు. ఈయన కూడా యూదుడే, ఈయన కూడా తిరిగి వెళ్లిపోవచ్చు. ఈయన రక్షింపబడి ఆ రక్షణ పట్టుకుని వెళ్లి అనేక ప్రాంతాలకి స్వార్థ ప్రకటిస్తున్నప్పుడు తన స్వజనాంగమే, బయట వారు కాదు, బయట వారి వల్ల అక్కడక్కడ తగిలిన దెబ్బలు. వస్త్రా వెళ్ళినప్పుడు ఏం చేశారంటే రాళ్లతో కొట్టారు. రాళ్లతో కొట్టినప్పుడు ఆయన దాదాపుగా చనిపోయేంత పరిస్థితి వచ్చేసింది. వాళ్ళు అనుకున్నారు, ఇక ఇది చచ్చిపోయేలా ఈయన వదిలేసి వెళ్ళిపోదాం అనుకున్నారు. కానీ కొద్దిసేపు ఆయన తల చక్కగా ఏం చేశాడు, మొత్తం అంతా దులుపుకున్నాడు, పక్కనలోకి నడిచి వెళ్ళిపోయాడు. ఆ కొద్ది సమయంలోనే ఏమైందంటే 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో ఆయనకు ఒక దర్శనం వచ్చింది. ఏంటి ఆ దర్శనం? ఆయన 3వ లోకానికి వెళ్ళాడు. అక్కడే అంటాడు కదా, 3వ లోకానికి వెళ్ళి నేను ప్రభువును చూశాను. ఆ ప్రభు ఆ తర్వాత అంటాడు, ఆ చూసిన తర్వాత కూడా ఏమంటాడు, ప్రభు దగ్గరికి వెళ్ళి, ఎంత గొప్ప అయ్యా, నా శరీరంలో ఏమో చెప్పండి, ఏముంది, ముళ్ళుంది, తీసే ప్రభు అంటే ఈయన అంటాడు, నాకు ఎంత గొప్ప దర్శనం కలిగింది, నేను 3వ పరలోకానికి వెళ్ళాను. కాబట్టి ప్రభు నన్ను ఖచ్చితంగా గణపరుస్తాడు. గణపరిచి గౌరవించి ఏం చేస్తాడు, నా శరీరంలో నువ్వు తీసివేస్తాడనుకుంటే ప్రభు అన్నాడు. కొన్నిసార్లు మన ప్రార్థనలకి వెంటనే జవాబు రాదు, కొన్నిసార్లు మనం ఆశించిన జవాబు రాదు. వచ్చినా రాకపోయినా అది ఎస్ అన్నా నో అన్నా ప్రభు దగ్గర నుంచి జవాబే. ఇప్పుడు మీరు నా దగ్గరికి వచ్చి ఆశిస్తారు, ఏమనేసింది, పాస్టర్ గారు మీరు వచ్చి నాకు పాట ఇవ్వండి అని ఎవరన్నా ఒకళ్ళు అన్నారు అనుకోండి, నేను ఎస్ అన్న జవాబే, నువ్వు అన్న జవాబే. మనం దేనికి అవ్వబడ్డాం చెప్పండి? ఎస్ గా. కొన్నిసార్లు ప్రభు నో అని కూడా చెప్తాడు, కొంతమందికి చెప్పాడు. అయితే ఇక్కడ అంటాడు, ఈ యొక్క జవాబు ఇంకొక ప్రత్యేకమైన రీతిలో వచ్చింది. ఇన్నైతే నేను బాగు చేయనయ్యా. దాన్ని ఎందుకు పెట్టి తెలుసా? సాతాను దోతగా పెట్టాను, నేను నలగొడతానికి పెట్టాను. అప్పుడేమో ఎవడన్నాడు, ఒకవేళ ఇది లేకపోతే ఇంకా అట్లానే కంటిన్యూ అయ్యేవాడేమో. సాతాను దోతగా పెట్టాను, నేను నలగొట్టాను, నువ్వు మరింత హెచ్చిపోకుండా నిమిత్తం అంటాడు. మీరు ఇంట్లో చదవండి. కొన్నిసార్లు ప్రభు మన యొక్క శరీరంలో ముందు పెట్టాడంటే అదేంటంటే మనం దాని ద్వారా ప్రభు ఎదుగు సమీపస్తులు అవడానికి. కొన్నిసార్లు మానవ స్వభావం ఏంటంటే మనకున్న వాటిని బట్టి, మన తలాంతులు కావచ్చు, మన సామర్థ్యం కావచ్చు, మన యొక్క ధనము కావచ్చు, వీటన్నిటిని బట్టి మనం ఏం చేస్తామంటే చాలాసార్లు అంటాం కదా, ఏమంటాం చెప్పండి, ఏమంటాం చెప్పండి, నాకేం తక్కువ అనుకుంటారు మీరు? ఇలా అంటారనే ప్రభు నీకు ఒకటి పెట్టాడు. అది ఏదైనా కావచ్చు, ముందు నాకు కూడా పెట్టాడు దేవుడు. ఎందుకు తెలుసా? ప్రభు దగ్గరికి వెళ్ళాలి, ప్రభు పాదాల మీద పడాలి, ప్రభుని ఆశ్రయించాలి, ప్రభు పైన ఆధారపడాలి అని చెప్పి ఏమంటారు తెలుసా? నీవు చేసినటువంటి మనవి, నీవు చేసిన విన్నపానికి నేను నేరుగా జవాబు ఇవ్వను, కానీ మరొక విధంగా జవాబిస్తున్నాను. ఏంటి తెలుసా? నా కృప నీకు అది ఉంటే చాలు. ఆయన ములను తీసేది కానీ నా కృప ఉంటే నీకు చాలుతాడు. కనుక ప్రియదేవులారా, మన జీవితంలో ఈ యొక్క పౌలు ఇవన్నీ అనుభవించింది తెలుసా? కృపను పొందుకున్నటువంటి వ్యక్తి, స్వస్థత అనేటువంటి కృపను, రక్షణ అనేటువంటి కృపను పొందుకున్న వ్యక్తి అంటాడు, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేస్తాం. సామాన్యంగా నేను చెప్తాను కదా, సాతానుడు ఎక్కువగా మన చేత నిర్లక్ష్యం చేయించేది ఏంటంటే ఈ యొక్క రక్షణే, ఆత్మ సంబంధమైన విషయాలు. ప్రార్థనకి వెళ్ళకపోయినా పర్వాలేదు, దేనికి వెళ్ళకపోయినా పర్వాలేదు అనుకో. మనం పిల్లలు స్కూల్కి పంపకపోతే పర్వాలేదు అనుకుంటాం, చెప్పండి, అనుకుంటామా? అనుకో. సండే స్కూల్కి పంపకపోయినా పర్వాలేదు కదా,
అంటే అర్థం ఏంటంటే ప్రభు పట్ల నీకున్నటువంటి వైఖరి, ప్రభు పట్ల నీకున్నటువంటి ఆలోచన. ఇక్కడ ఏమంటున్నాడు, ఇదిగో ఆ విశ్వాసము పోగొట్టుకున్న వారు కొంతమంది ఉన్నారు. అదే అంటున్నాడు 3వ అధ్యాయం 2వ వచనంలో. మీరు చూడండి 3వ అధ్యాయం 2వ వచనం ఏమంటున్నాడు, 3వ అధ్యాయం 12వ వచనంలో, సహోదరులారా, ఇక్కడ కూడా పెట్టాడు, ఇక్కడ కూడా ఒక విశేషణం పెట్టాడు. ఏమన్నాడు, దేవునికి ముందు ఒకటి పెట్టాడు, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని. అంతకు ముందు మీరు విశ్వాసము కలిగి ఉన్నారు, ఇప్పుడు విశ్వాసము లేనటువంటి దుష్ట హృదయము మీలో ఎవరి అందరూ ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి. జాగ్రత్త గురించి మళ్ళా మాట్లాడుతున్నాం. ఎప్పుడన్నా చూస్తున్నామా చెప్పండి, జాగ్రత్తగా చూస్తున్నామా. దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయి జీవము గల దేవుడు అంట. చక్కటి మాటలు ఎవ్రీ పత్రికలోనే రాస్తాడు పౌలు. జీవము గల దేవుని సంఘం అంటాడు, అది తిమోతి పత్రికలో ఉన్నటువంటి. ఆ తర్వాత ఇక్కడ ఏమంటాడు, దేవుని యొక్క వాక్యాన్ని గురించి కూడా మాట్లాడుతూ 4:12 ఇంకొక జీవాన్ని గురించి మనకు తెలియజేస్తారు. చూడండి 4. దేవుని వాక్యము సజీవమైన బలము ఇక్కడ సజీవమై బలము గలది అంటే జీవము కలిగినటువంటి దేవుని యొక్క వాక్యం ఏమంటంట, రెండంచుల గల వాడి అయినటువంటి విశ్వాసం లేనటువంటి దుష్ట హృదయం. అంటే అర్థం ఏంటి, ఏం చెప్పండి, ఏంటి అర్థం? విశ్వాసం లేని దుష్ట హృదయం అంటే అర్థం ఏంటి ప్రసాద్, ఏంటి? విశ్వాసం లేనివాడు అర్థం ఏంటంటే ప్రభువునందు విశ్వాసం లేనివాడు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తాడు. దేవుని భయం అది, దేవుని భక్తుడు. విశ్వాసం ఉంటే ఏం చేస్తారు, నేను చెప్పిన అంతకుముందు, విశ్వాసం ఎప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే, చాలా మంది అంటారు మాకు విశ్వాసం ఉంది అంటారు. నీకు విశ్వాసం ఉంటే విశ్వాసం అనేది నువ్వు ప్రభు యొక్కకు నడిపించాలి, విశ్వాసం అనేది మందిరానికి నడిపించాలి, విశ్వాసం అనేది ఇదిగో దేవుని యొక్క వాక్యం వద్దకు నడిపించాలి. విశ్వాసం అనేది ఏం చేయాలంటే ఇతరులకు స్వార్థ చెప్పడానికి నడిపించాలి. విశ్వాసం లేకపోయినట్లయితే, ప్రభువుని విశ్వాసం లేకపోతే మనం దుష్ట హృదయం, మన హృదయము పాడైపోతుంది. భ్రష్టత్వం అనేటువంటి మాట మీరు చాలాసార్లు విని ఉంటారు. భ్రష్టత్వం అంటే అర్థం ఏంటంటే విశ్వాస పరిత్యాగము. అంటే ఉన్న విశ్వాసాన్ని మనం విడిచిపెట్టడం, ఉన్న విశ్వాసాన్ని మనం పోగొట్టుకోవడం. అంతకుముందు మంచిగానే ఉంది మన విశ్వాసం, కానీ ఇప్పుడు ఏమవుతుంది, రాను రాను ఏమవుతుందంటే మనకి విశ్వాసంతో వచ్చినటువంటి ఒక బాధ ఏంటంటే ప్రారంభంలో అద్భుతంగా ఉంటారు. ఎక్కడ కూడా చెప్పాడు పౌలు, నేను చెప్పేది కాదు పౌలే చెప్తున్నాడు. అది కూడా చూపించి నేను ముగిస్తాను. బైబిల్ పుస్తకాలు అయిపోయింది అనుకో పక్కని ఆ ఒక్క మాట చెప్పి ముగిస్తాను. ఏమైనా ప్రారంభంలో ఎలా ఉంటాయి చెప్పండి, ఎంత అద్భుతంగా ఉంటారంటే చాలా అసలు ఆసక్తి అంటే ఇలా ఉండాలనిపించింది. వారు 2 అమ్మాయిలు వచ్చారు, వస్తారు మళ్ళా. వాళ్ళు మాకన్నా ముందు వచ్చారని మా తాట నిలబెట్టిన ఈ వారం అయితే లేదు కనపడదు. సెలవు ఇంటికి వెళ్ళారంటే భాష కొంతమంది. అంటే అలాగూ మనం ఏం చేస్తామంటే అలాగూ మనం ప్రారంభంలో ఉన్నటువంటి విశ్వాసం మనకూడదు. అందుకనే ఈ మాట చదివి నేను ముగిస్తాను. ఇదే హెబ్రీ పత్రికలో పౌలు అనేటువంటి మాట 6వ అధ్యాయము, వచ్చే వారం కొనసాగిస్తాం. 6వ అధ్యాయము 12వ వచనం, మీరు మందులు కాక 11-12 కలుపుకోండి. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానమును స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడ కొంతమంది చెప్పండి, ప్రతివాడును మీ నిరీక్షణ అనగా ప్రభు తిరిగి వచ్చేంత వరకు, లేకపోతే మీరు ప్రభు యొద్దకు వెళ్లేంత వరకు పరిపూర్ణమగు నిమిత్తము మీది వరకు కనబరిచిన ఆ శక్తిని తుదమట్టుకు. ఇది వరకు నా శక్తి మనకుందా చెప్పండి. మిమ్మల్ని మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. నేను అడిగితే మీకు నా మీద బాధ కలుగుతుంది, కానీ మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి, మీరు ఆత్మ విమర్శ చేసుకోండి. ఇది వరకు ప్రారంభంలో మీకు ఉన్నటువంటి రక్షింపబడినటువంటి క్రొత్తలో నీటి బాప్తిస్మం ఇస్తున్న క్రొత్తలో, నీ మందిరానికి రావడం ప్రారంభించిన క్రొత్తలో చాలా మంది వచ్చి చెప్పారు, అయ్యగారు ఇక్కడ ఆరాధన బాగుంది, వాక్యం బాగున్నాడు, మన తర్వాత మనము
వచ్చి చూడండి. అందుకనే పరిశుద్ధాత్మ దేవునికి మనందరి మనసులు తెలుసు కాబట్టి ఎంత చక్కటి మాట. పొలమట్టుకు ఆసక్తిని 2 మాటలు అనొచ్చు. ఆసక్తిని కనబరచండి అనొచ్చుగా. ఏమన్నాడు? మీరు ఇది వరకు అని పెట్టాడు. ఇంకొకటి తుదమట్టుకు, ఇది వరకు తుదమట్టు అంటే ఫ్రమ్ ద స్టార్ట్ టు ద ఫినిష్. ఫ్రమ్ ద స్టార్ట్ టు ద ఫినిష్. ప్రారంభంలో ఎలాంటి ఆసక్తి కనబరిచారు అలాంటి ఆసక్తిని కనబరిచారు. ఇంకొక మాట కూడా అంటాడు, ఏమంటే మీరు మందులు కాక ఆ కనబరచుకోవాలని అపేక్షించుచున్నా అంటాడు. కనుక ప్రియదేవులారా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఇంత గొప్ప రక్షణ ప్రభు నీ వద్దకు తీసుకొచ్చాడు. ఈ గొప్ప రక్షణ నీ గొప్పతనాన్ని బట్టి కలగలేదు. నీవు ప్రభు ఏర్పాటులో ఉన్నావు. నీకన్నా గొప్పవారు లోకంలో ఎంతో మంది ఉన్నారు. అయినప్పటికీ ఆ రక్షణతో ప్రభు మీ వద్దకు రావడానికి ఇష్టపడ్డాడు. పౌలు మొట్టమొదటిగా మొదటి సువార్త ప్రారంభంలో పిసిదియాలోని అంత్యోక్యలో వాక్యం చెప్తూ ఒక మాట అంటాడు. ఇప్పుడు చదవదు కానీ నేనే చెప్తాను. సహోదరులారా, అబ్రహాము వంశస్థులారా, దేవునికి భయపడువారారా, ఈ రక్షణ వాక్యము మీ యొద్దకు వచ్చెను అంటాడు. ఈ రక్షణ వాక్యం అంటే అర్థం ఏంటి తెలుసా? ఇదిగో మన జీవితాలను వెలిగించేటువంటి వాక్యం, మన జీవితాలకి వెలుగుని, రక్షణ, భవిష్యత్తు ఇచ్చేటువంటి ఈ వాక్యము మీ వద్దకు వచ్చినట్టు పౌలు యొక్క ఉద్దేశం ఏంటి తెలుసా? మీరు నిజంగా ధన్యులు. మీరు నిజంగా ఎవరు? ధన్యులు. కనుక ఆ రక్షణ వాక్యాన్ని, రక్షణ అనేటువంటి స్వాస్థ్యాన్ని మనం నిర్లక్ష్యం చేయాలి. మీరు ఏమి నిర్లక్ష్యం చేస్తున్నారో చేయట్లేదు వాటిని, మీట్లో వాటిని, మీకున్న వాటిని, మీకు కలిగి ఉన్న వాటిని నిర్లక్ష్యం చేయొద్దని నేను చెప్పాల్సిన పని లేదు. చెప్పడానికి కూడా నేను లేను. ఎందుకంటే అది మీకు తెలుసు, అది మీ వస్తువులు, మీ పని. కానీ నేను చెప్పాల్సింది ఏంటంటే ఆత్మపరమైన విషయాలు, ఆత్మీయ విషయాలు నిర్లక్ష్యం చేయవద్దని పరిశుద్ధాత్మ దేవుడు మరొకసారి హెబ్రీ గ్రంథకర్త ద్వారా చెప్తున్నారు. ఈ వాక్యం నేను వాస్తవంగా ఒక్కసారి వెంటనే ప్రభు నా మనసులో తీసుకొచ్చాడు. ఎక్కడ ఉన్నప్పుడు పోయిన వారం చెప్పాలనుకున్నాను కానీ పోయిన వారం చెప్పలే. టక్ని ఎక్కడుందా అని నేను ఆలోచిస్తూ ఉన్నప్పుడు హెబ్రీ పత్రిక ఊరకు తీస్తే నాకు అప్పుడు రెఫరెన్స్ తెలియదు. వాక్యం అయితే నా మనసులోకి వచ్చినప్పుడు నాకు చాలా సంతోషించింది. ఆ వాడినటువంటి ఇంత గొప్ప రక్షణ మరి మనం ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయవద్దు. నిర్లక్ష్యం చేస్తే నేను ప్రభు ఉగ్రతను తప్పించుకో, నిర్లక్ష్యం చేస్తే నేను నరకాన్ని తప్పించుకో, నిర్లక్ష్యం చేసినట్లయితే ప్రభువు దగ్గర నుంచి వచ్చే బహుమానాలను పొందుతుంది. అందుకని మనం ఏం చేస్తామంటే ఇది వరకు కనబరిచిన ఆసక్తిని ఎప్పటి వరకు? తుద వరకు, ఆయన వచ్చేంత వరకు, ఆ నిరీక్షణ పరిపూర్ణమయ్యేటువంటి వరకు. దీంట్లోనే మాట్లాడతారు, ఆ నిరీక్షణ మన ఆత్మకు లంగరై ఉన్నదంటాడు. మన నిరీక్షణ కలిగి మనం ముందుకు సాగుతాము. అతి గొప్ప పరిశుద్ధాత్మ దేవుడు మనం కనిపించిన తల వంచి ప్రార్థన చేసుకున్నాం. ప్రభువా, ఒకవేళ నేను నిర్లక్ష్యం చేసినట్లయితే నన్ను క్షమించు ప్రభువా. ఇంత గొప్ప రక్షణ, అమూల్యమైన రక్షణ, నాకున్న ఆస్తితో కొనలేనటువంటిది ప్రభువా, నాకున్న సమస్తముతో కూడా కొనలేనటువంటి ఇంత గొప్ప రక్షణను అయోగ్యులను, అపాత్రుడైనటువంటి నాకు మీరు అనుగ్రహించారు. అయితే ప్రభువా, నిర్లక్ష్యం చేయకుండా ఉండాలంటే దాని విలువ ఏంటో నాకు తెలియాలి. దాని విలువను మరొకసారి నీ యొక్క దేవా వాక్యం ద్వారా నాకు తెలియజేస్తుండగా నాలో నిర్లక్ష్యాన్ని తొలగించండిగా, నాలో ఉన్న అజాగ్రత్తను తొలగించండి. నేను రక్షణ విషయంలో విశేషమైన జాగ్రత్త నేను కనబరచగల కృప దయచేయండి. విశ్వాసము లేని దుష్ట హృదయాన్ని నాలో తొలగించండి ప్రభువాన్ని ప్రార్థన చేస్తాను.